ఒక మిషన్, ఇదొక మిషన్, ఇదొక మిషన్. అదర్ కంట్రీస్ కూడా ఇక్కడి నుంచే మిషనరీస్ వెళ్తున్నాయి. ప్రజెంట్ నేను వచ్చేసి సూరత్ లో ఉన్నాను. 2021 లో చిన్న కంపెనీగా ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లోనే ఒక పెద్ద కంపెనీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి స్టాక్ అంతా ఎలా ఉందో. కేవలం 2 months లో ఈ స్టాక్ మొత్తం కూడా అయిపోతుంది అనమాట. డెలివరీకి రెడీగా ఉన్నటువంటి అతి పెద్ద కంపెనీ, ఇండియాలోనే సూపర్ స్టాకిస్ట్ గా ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. సో ఆ కంపెనీ ఏంటి, కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇదంతా కూడా స్టాకే అన్నమాట. ఇది ఒక మిషన్, ఇదొక మిషన్, ఇదొక మిషన్. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మిషన్ చాలా హై స్టాండర్డ్స్ తో, ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉన్నటువంటి మిషనరీస్ అన్నమాట. త్రూఅవుట్ ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ కూడా ఇక్కడి నుంచే మిషనరీస్ వెళ్తున్నాయి అంటే కంపెనీ ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ ఒకసారి చూడండి ఎంత పెద్ద కంపెనీగా రెడీ అయిపోయిందో. హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ ఎలా ఉంది లోపల మొత్తం మనం విజిట్ చేద్దాము. మనకి హెచ్ఎస్డబ్ల్యూ సేల్స్ హెడ్ అయినటువంటి రాణి గారు టోటల్ గా హెచ్ఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఇంట్రడ్యూస్ అనేది చేస్తారు. ఒకసారి వెళ్దాం రండి. సో ఇదే కంప్లీట్ గా హెచ్ఎస్డబ్ల్యూ టోటల్ బిల్డింగ్ అన్నమాట. అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులోనే ఉంటాయి. 3 floors వరకు కంప్లీట్ గా మీకు హెచ్ఎస్డబ్ల్యూఏ మిషనరీస్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి స్టాఫ్ కావచ్చు, అందరూ ఇందులోనే ఉన్నారు మేడం. కంప్లీట్ గా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్ కి ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే సార్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఇది వచ్చేసి లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి గోడౌన్ ఉంటుంది. మషిన్ టెస్టింగ్స్ అన్ని ఉంటాయి సార్. సో ఇక్కడ చూడండి కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ టెస్టింగ్ అవుతాయి అనమాట. చూడండి ఇవంతా కూడా మిషనరీస్, టెక్నీషియన్స్ అంతా కూడా టెస్ట్ ఏ విధంగా చేస్తున్నారు. సో ఇక్కడ కంప్లీట్ గా ఇంజనీర్స్ అనేది మిషన్స్ టెస్ట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ అక్కడ ఎవరు ఉంటారు మేడం? ఇంజనీర్స్ క్యాబిన్ ఉంటుంది సార్. ఇంజనీర్స్ క్యాబిన్స్ మషిన్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు. మషిన్స్ కరెక్ట్ గా డెలివరీ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాయా లేదా, అవి వెళ్ళాక దానికి ఎలా రావడం, దానికోసం హెడ్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ మొత్తం కూడా సర్వీస్ ఇంజనీర్స్ అన్నమాట. సో వీళ్ళంతా కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ హెడ్ వచ్చేసి రవి గారు అన్నమాట. ఇది వచ్చేసి గోడౌన్. ఈ గోడౌన్ లో చాలా మషిన్స్ స్టాక్ పెట్టుకుంటామండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బిజినెస్ మ్యాన్ ఇన్ని స్టాక్ పెట్టుకోరు. బట్ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ తరపు నుంచి ఈ అన్ని మషిన్స్ అన్ని గోడౌన్ స్టాక్ లో పెట్టుకుంటున్నాం. చూడండి ఎంత మనం స్టాక్ లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మషిన్స్, స్టాక్ మషిన్స్. సో ఈ మషిన్స్ కూడా సేల్ అవ్వడానికి చాలా రోజులు ఏం పట్టదు. 2 months లో ఈ స్టాక్ మొత్తం అయిపోతుందండి. సో ఇలా స్టాక్ అయిపోతుందో అలా స్టాక్ సార్ తెప్పిస్తూనే ఉంటారు. సో ఇట్లా ఉండదు, ఒక మషిన్ లేకుండా లేదు మీకు లేట్ డెలివరీ అవుతుంది అనే ఛాన్సెస్ అయితే లేవు. స్టాక్ అనేది అవైలబుల్ లో ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కి తీసుకొని వెళ్ళడానికి ఈ విధంగా మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ అంతా కూడా ప్యాకింగ్ లో రెడీగా ఉన్నాయి. చూడండి ఇవంతా కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నమాట. అక్కడంతా కూడా స్టాక్ అవైలబుల్ లో ఉంది. సో మనం నెక్స్ట్ ఫ్లోర్ లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి బ్యాక్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, అకౌంటెంట్స్ వీళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. ఆ వర్క్ అనేది నేను చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్ లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిసెప్షన్. సో రిసెప్షన్ లో మా సార్ కి బాగా ఫేమస్ అండ్ తనకి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. సో తన కోసం ఈ పూజా మందిరాన్ని కట్టించారు స్పెషల్ గా. సో ఇది డిజైన్ చేసి ఢిల్లీ నుంచి తెప్పించిన మూర్తి అండి. సో ఇది ఇక్కడ పెట్టేశారు. సో ఎవరైతే కస్టమర్స్ ఇక్కడికి విజిట్ చేస్తారో మిషన్స్ చూడాలి వాళ్ళు ఇక్కడ రిసెప్షన్ లో హాల్ వెయిటింగ్ హాల్ వెయిట్ చేస్తారు. రిసెప్షన్ కౌంటర్. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా రిసెప్షన్ ఏరియా అన్నమాట. ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ ని పర్చేస్ చేసుకోవాలని హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి వస్తారో వాళ్ళు వెయిట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ రూమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెమో రూమ్ ఉంది అండ్ సార్ క్యాబిన్ కూడా ఉంది. డెమో రూమ్ ని విజిట్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసి డెమో రూమ్. డెమో కమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు డెమో కమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రూమ్ అని అంటున్నారు కదా, అంటే ఏముంటుందండి ఇక్కడ? డెమో అంటే ఇప్పుడు మషిన్ రన్ చేయని వాళ్ళు ఉంటారు, రన్ చేయడానికి భయపడుతుంటారు కొంతమంది కస్టమర్స్. సో అలా భయపడిన వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని వాళ్ళ భయం పోగొట్టడానికి మేము డెమో రూమ్ అరేంజ్ చేసాము. ఇక మషిన్ తీసుకోగానే మీరు ఇంత భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఇలా రన్ చేయొచ్చు. ఈజీగా చదువురాని వాళ్ళు కూడా
ఇది రన్ చేయొచ్చు అనేసి మేము ఈ డెమో రూమ్ చూపించాము. అండ్ వాళ్ళకు డిజైన్స్ కూడా ఎలా వేయాలి అనే ప్రాక్టీస్ కూడా ఈ డెమో రూమ్ ద్వారా మేము చెప్పిస్తాం అన్నమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి ఇక్కడ మిషన్స్ కి సంబంధించి కంప్లీట్ గా ఎట్లా వర్క్ అవుతాయి, ఏంటి, ఎట్లా ఆపరేటింగ్ చేయాలని చెప్పేసి ఏ ఫ్యాబ్రిక్ పై మనం వర్క్ చేయొచ్చు, ఆ ఫోటో టు ఎంబ్రాయిడరీ, ఇలా టీ-షర్ట్స్ మీద టీ-షర్ట్స్ పై ప్రింటింగ్, లూపింగ్ డివైస్, ఇవన్నీ ఎలా చేయాలన్నది మేము దీనికి చూపిస్తున్నాము. ఇప్పుడు స్కూల్ కి సంబంధించిన పిల్లలు ఉంటారు, వాళ్ళ లోగో డిజైన్ చేయాలి, కంపెనీకి సంబంధించి అలాంటివన్నీ కూడా సో వాటి కోసం అనేది డివైజెస్ వస్తాయి. ఓకే, టీ షర్ట్ కి, క్యాప్ కి కోసం డివైజెస్ వస్తాయి. సెపరేట్ గా ఆ సెపరేట్ డివైస్ ని మీరు మషిన్ పై అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు డిజైన్ కూడా మన ఎంబ్రాయిడరీ మన మిషన్ లోనే తయారైంది. డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉంది, మోడల్స్ అన్ని కూడా. సో ఇది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ కంప్లీట్ గా మొత్తం అన్ని డిజైన్స్ ఎంబ్రాయిడరీ. బుట్ట పైన కూడా మేము ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు. బుట్ట మీద కూడా ఎస్. సో ఇక్కడ చూడండి, బుట్ట మీద కూడా ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేస్తున్నారో. సో అమేజింగ్ కదా సార్. మషిన్ తీసుకోగానే ఒక్కటి మనం ఐటమ్ ఫోటో ఎంబ్రాయిడరీ, బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కాకుండా చాలా పెద్ద మన ఆర్టికల్స్ ద్వారా మొత్తం అన్ని చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, చూడండి ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఏ విధంగా ఉందో. సో ఇక్కడ చూడండి ఏ విధంగా రియలిస్టిక్ గా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది చేస్తున్నారు. ఇక్కడంతా కూడా కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేది జరుగుతా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ విజిట్ చేస్తారో వాళ్ళకి మిషన్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి, మిషన్స్ ని ఎలా ఆపరేటింగ్ చేయొచ్చు, ఎంత ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనేది మొత్తం కూడా మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా పెద్ద కంపెనీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది అంటే ఇంత మాత్రం కంపెనీ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇది వచ్చేసి ఎవరైతే కస్టమర్స్ విజిట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట. వాళ్ళకి కావాల్సినటువంటి బ్రోచర్స్ కావచ్చు, ఇలాగా డిస్ప్లే లో ఉన్నాయన్నమాట. ఏమేమి రకాలైనటువంటి మిషన్స్ ఉన్నాయి, వేట్ల మీద ఏ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, అంటే టోపీ మీద వేయాలంటే, టీ షర్ట్ మీద వేయాలంటే ఏ మిషన్, ఇలాంటివన్నీ కూడా బ్రోచర్స్ అన్ని కూడా ఇక్కడ రెడీగా కస్టమర్ చూడడానికి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా డిస్కషన్ రూమ్ అన్నమాట, డెసిషన్ అనేది తీసుకోవడానికి అవసరమైనటువంటిది. సార్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మా ఎండి గారిది, ఫౌండర్ అయిన తపన్ కపాడియా రూమ్ కూడా నేను మీకు విజిట్ చేపిస్తాను. ఇది వచ్చేసి ఎండి గారి రూమ్. హాయ్ సార్. Hi. హౌ ఆర్ యు సార్? Good. कैसे हैं सर? సో తపన్ కాపాడి గారు అనమాట, హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ ఫౌండర్ అనమాట. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూద్దామా? ఓకే సార్, విల్ విజిట్. ఇటు వచ్చేసి మేనేజర్ రూమ్, మేనేజర్ క్యాబిన్స్. అండ్ ఇది వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్. ఇంతకీ మీ రూమ్ ఎక్కడ మేడం? నా క్యాబిన్ వచ్చేసి ముందుందండి. ఇది కూడా మేనేజర్ క్యాబిన్స్. ఇది అకౌంటెంట్స్ రూమ్. ఒకసారి చూడండి, కంప్లీట్ గా ఇది వచ్చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టాఫ్ అన్నమాట. వీళ్ళంతా కూడా మిషన్స్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి ఏవైతే అకౌంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, అంతే కదా మేడం? సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ వచ్చేసి మేనేజర్స్ అండ్ ఇది సేల్స్ డిపార్ట్మెంట్స్, ఇంజనీర్స్, సర్వీస్ వాళ్ళ రూమ్స్ వచ్చేసి ఉన్నాయి. సో నా సీట్ వచ్చేసి ఈ క్యాబిన్. సో ఇది మీ క్యాబిన్. సో ఒకసారి చూడండి, మన రాణి గారికి సంబంధించినటువంటి క్యాబిన్ అన్నమాట ఇది. సో ఇక్కడే వర్క్ చేస్తారు కంప్లీట్ గా. ఇది రాణి గారి క్యాబిన్. ఇది వచ్చేసి నా సీట్. ఓకే, కంప్లీట్ ఇక్కడ మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మేడం? సేల్స్ హెడ్ అండి. సో ఎవరైనా కస్టమర్ వచ్చినా డెమో రూమ్ కి తీసుకెళ్తాను అండ్ సర్ కి విజిట్ చేపిస్తాను. ఇది వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ మేడం? సర్వీస్ డిపార్ట్మెంట్. సో వీళ్ళంతా కూడా సర్వీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇది కూడా వచ్చేసి మేనేజర్ హెడ్ లెక్క, సర్వీస్ హెడ్ అన్నట్టు. ఓకే, సో ఈ లైన్స్ వచ్చేసి అన్ని మేనేజర్ హెడ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్ గా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ విజిట్ అనేది. సో ఏ డిపార్ట్మెంట్లు ఎలా వర్క్ చేస్తున్నారు, సర్వీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, కంప్లీట్ గా ఫస్ట్ టైం పాడ్కాస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి గనక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ అప్ టుడే. సో నమస్తే అండి రాణి గారు, చాలా ఓపిక్ గా కంపెనీ మొత్తం విజిట్ చేసి చూపించారు.